Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెట్టానండి, మీలో ఎంతమంది పిక్సెల్ 5 డివైస్ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారు అని. సో టోటల్గా 84% మెంబర్స్ అయితే పిక్సెల్ డివైస్ అన్బాక్సింగ్ కావాలి అని అన్నారు. సో ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ ద పిక్సెల్ 5 డివైస్. ఒకసారి ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఫోన్ ఎలా ఉంది అండ్ లేటెస్ట్గా వచ్చిన వైడ్ యాంగిల్ కెమెరా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మన ఛానల్లో ఆల్రెడీ పిక్సెల్ 4a అన్బాక్సింగ్ రివ్యూ అండ్ అలానే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్నిటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ పిక్సెల్ 5 5G. సో చూడొచ్చు, బాక్స్ మీద అయితే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి G అనే లోగో ఉంటుంది విచ్ రిప్రజెంట్స్ గూగుల్. సో కింద చూస్తే పిక్సెల్ 5 5G వర్షన్ అండ్ మనకి ఫోన్ ఎలా ఉంటుంది అనేది శాంపుల్ ఇమేజ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూడొచ్చు గూగుల్ అని ఉంటుంది అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి 5G అని ఉంటుంది. సో బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూడొచ్చు మనకి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇట్ సపోర్ట్స్ 5G millimeter wave and sub-6. కమింగ్ టు ద బ్యాక్ సైడ్ #team pixel. సో ఒకసారి ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. సో చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే మనకి 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. 1 2 3 టడా, వావ్. సో ఫోన్ ఎలా ఉందో తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఒక మనకి కేర్ ప్యాకేజ్ లాగా ఉంది. సో చూడొచ్చు బ్లూ కలర్లో కింద గూగుల్ అని రాసుంది, టైడ్ అప్ విత్ ఎ బ్యాండ్. సో ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్. సో నెక్స్ట్ వచ్చేసి వారంటీ షీట్ అండ్ దెన్ వీ హ్యావ్ సిమ్ ఎజెక్షన్ టూల్. సో బాక్స్లో వచ్చేసి మనకు ఒక అడాప్టర్ వస్తుంది. సో చూడొచ్చు దిస్ ఇస్ ద అడాప్టర్. సో ఇది వచ్చేసి మనకి 18 watts అడాప్టర్. సో ఇది వచ్చేసి చూడొచ్చు USB-C పోర్ట్ ఉంటుంది అండ్ మనకి చూసుకుంటే నేను యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు యూఎస్ ప్లగ్ ఉంది. మీరు ఏ కంట్రీలో పర్చేస్ చేస్తే ఆ కంట్రీ ప్లగ్ వస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ USB-C to USB-C కేబుల్ అండ్ దెన్ వీ హ్యావ్ వన్ డాంగిల్. ఇది USB-A to USB-C పోర్ట్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో డివైస్ చూడొచ్చు సూపర్గా ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో నేనైతే బ్లాక్ కలర్ పర్చేస్ చేశాను, జస్ట్ బ్లాక్. అండ్ దీంట్లో అయితే మనకి 2 కలర్స్ అవైలబుల్గా ఉంటుంది, జస్ట్ బ్లాక్ అండ్ సోటా సాగే. సో ఇంకోటి ఏంటి అంటే మనకి గ్రీనిష్ షేడ్లో ఉంటుంది. ఈవెన్ దో ఇది మనకి బ్లాక్ అయినా కానీ చూడొచ్చు ఏదైనా మనకి చాక్ పీస్ పౌడర్ పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అదే పిక్సెల్ 4aలో చూసుకుంటే ఇది మనకి కంప్లీట్గా మ్యాట్ ఫినిష్తో వస్తుంది. సో ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 6 inches డిస్ప్లే అండ్ చూడొచ్చు పంచ్ హోల్ నాచ్ కెమెరాతో వస్తుంది. సో బిల్డ్ చూసుకుంటే మనకి ఇది అల్యూమినియం మేడ్ ఆఫ్ బట్ చూడడానికి అయితే ప్లాస్టిక్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ కెమెరా చూసుకుంటే మనకి 2 కెమెరా సెటప్తో వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ నెక్స్ట్ టెలిఫోటోని మనకి రిమూవ్ చేసేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. విడ్త్ చూసుకుంటే మనకి ఇది 2.8 inches ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసి 0.31 inches ఉంటుంది. సో బాటంలో చూసుకోవచ్చు మనకి ఒక USB-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్ అండ్ దిస్ ఈస్ ద మైక్రోఫోన్. టోటల్గా దీంట్లో మనకి 2 స్పీకర్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఆన్ ద బాటమ్ అండ్ ఇంకోటి చూసుకుంటే టాప్లో అండర్ డిస్ప్లేలో ఉంటుంది. సో డివైస్ వెయిట్ వచ్చేసి 151 grams ఉంటుంది. సో రైట్ సైడ్ ఆఫ్ ద డివైస్ చూసుకుంటే మనకి లాక్ అండ్ అన్లాక్ బటన్ ఉంటుంది అండ్ అలానే వాల్యూమ్ టాగర్స్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డివైస్ చూసుకుంటే మనకి సిమ్ స్లాట్ ఉంటుంది అండ్ టాప్లో చూడొచ్చు వీ హ్యావ్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. ఇయర్ పీస్ వచ్చేసి మనకి అండర్ డిస్ప్లేతో ఉంటుంది అలాంగ్ విత్ ద స్పీకర్. సో లెట్ మీ టర్న్ ఆన్ ద డివైస్ అండ్ ఇదైతే మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో మనకి ఆండ్రాయిడ్ 11లో అయితే చాలా లేటెస్ట్ ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. నేనైతే ఆండ్రాయిడ్ 11 మీద సెపరేట్ వీడియోనే చేశాను. ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో నార్మల్ సెటప్ ప్రాసెసే కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, యాక్సెప్ట్ అండ్ అగ్రీ. సో లెట్ మీ సెట్ ఇట్ అప్. సో కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి OLED డిస్ప్లేతో వస్తుంది విత్ 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అండ్ దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది. టోటల్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 6 inches ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 85.9%. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 సపోర్ట్ ఉంటుంది అండ్ ఆల్సో వీ హ్యావ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో చూడొచ్చు ఇదైతే మనకి ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. సో నేనైతే ఆండ్రాయిడ్ 11 మీద చాలా వీడియోస్ అనే చేశాను. ఆ వీడియోస్ అన్నిటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ఎంతైనా స్టాక్ ఆండ్రాయిడ్ ఈ స్టాక్ ఆండ్రాయిడ్. డివైస్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా అండ్ యాక్యురేట్గా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి అన్లాక్ అయిపోతుంది. సో అన్లాక్ అయిపోయినప్పుడు మనకి వచ్చే ట్రాన్సిషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సో మనకి తెలిసిందే పిక్సెల్ 5 వచ్చేసి మిడ్ రేంజర్ ఫోన్, ఫ్లాగ్షిప్ అయితే కాదు. ఇది వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G చిప్తో వస్తుంది విచ్ ఈస్ 7 nanometers చిప్. CPU విషయానికి వచ్చేసరికి ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ మీద వర్క్ అవుతుంది అండ్ GPU చూసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ Adreno 620. ర్యామ్ వచ్చేసి ఇంటర్నల్గా 8GB ర్యామ్ ఉంటుంది అండ్ కమింగ్ టు ద స్టోరేజ్ వీ హ్యావ్ 128GB స్టోరేజ్. మనకి ఎంత అవైలబుల్ స్టోరేజ్ ఉంది అనేది యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్.
ఎక్స్టర్నల్ SD కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ మనకి 128 GB స్టోరేజ్ ఆప్షనే ఉంటుంది. సో చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను ఇక్కడ రిఫ్రెష్ రేట్ ఎలా సెట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. లెట్ మీ షో యూ. సో లెట్స్ గో టు సెట్టింగ్స్. ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అబౌట్ ఫోన్ అని ఉంటుంది. క్లిక్ దాట్. సో ఇక్కడ చూసారా మనకి బిల్డ్ నెంబర్ అని ఉంది. దీన్ని ఒక 4 times క్లిక్ చేయాలి. సో యు ఆర్ నౌ 1 step అవే అంటుంది. మీ ఫోన్ యొక్క పిన్ ఎంటర్ చేయమంటుంది. లెట్ మీ ఎంటర్ మై ఫోన్ పిన్. సో నేను పిన్ ఎంటర్ చేశాను. లెట్స్ క్లిక్ డన్. సో చూసారా యు ఆర్ నవ్ ఏ డెవలపర్ అని అంటుంది అనమాట. సో నెక్స్ట్ సిస్టమ్ అని చూపిస్తుంది కదా, క్లిక్ సిస్టమ్, అడ్వాన్స్డ్, డెవలపర్ ఆప్షన్స్. సో ఇది ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ షో రిఫ్రెష్ రేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో చూసారు కదా, షో ద రిఫ్రెష్ రేట్. సో దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. సో ఇది ఆన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి డిస్ప్లే మీద ఎంత రిఫ్రెష్ రేట్ ఉంది అనేది డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ మీది కనుక 120 Hz రిఫ్రెష్ రేట్ డివైస్ అయితే కనుక మనకి ఇక్కడ 120 అని చూపిస్తుంది. సో మీరు ఇలా సెట్ చేసుకోవాలి అంటే ద ఓన్లీ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే డివైస్ Android 11 మీద ఉండాలి. ఇలాంటి మరెన్నో ఫీచర్స్ చూడాలి అనుకుంటే స్టే ట్యూన్ టు PocketTech. సో కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో మనకి 4080 mAh బ్యాటరీ ఉంటుంది. పిక్సెల్ డివైజెస్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను మనకి ఇది ఆన్ నార్మల్ డే టు డే యూసేజ్ ఎంతసేపు వస్తుంది అనేది బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ మనం మ్యాక్సేఫ్ యూస్ చేసుకొని అయినా సరే మనం వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇది సపోర్ట్స్ అప్ టు 12 watts వైర్లెస్ ఛార్జింగ్. సో చూసారు కదా ఛార్జింగ్ అవుతుంది. సో కమింగ్ టు ద కెమెరాస్, ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే 12.2 megapixels ఉంటుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.7. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే 16 megapixel లెన్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. సో ఒకసారి ఇప్పుడు నేను మీకు పిక్చర్ శాంపుల్స్ అండ్ వీడియో శాంపుల్స్ చూపిస్తాను. ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. Pixel 5 యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐ హోప్ మీకు నా వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి విత్ 8 megapixel వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.0. సో దీంట్లో మనం అప్ టు 4K వీడియోస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు అట్ 30 and 60 frames per second. సో చూసారు కదండి ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్. ఇదైతే ఫ్లాగ్షిప్ డివైస్ కాదు, ఇట్ కమ్స్ విత్ ద మిడ్ రేంజర్ ప్రాసెసర్. ఒకటే డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి ఇండియాలో Pixel 5 అయితే లేదు. సో యూఎస్లో దీని ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ $700 ఉంటుంది. ఎవరైనా సరే iOS డివైస్కి ఆల్టర్నేటివ్గా కావాలి అనుకుంటే Pixel 5 వుడ్ బి ద బెస్ట్ చాయిస్. దీంట్లో మనకి బెటర్ కెమెరా ఉంటుంది అండ్ అలానే స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది విత్ Android 11. అండ్ అన్నిటికన్నా మించి దీంట్లో వీ హ్యావ్ 5G విత్ millimeter wave సపోర్ట్. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ Pixel 5 డివైస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. మీ అందరికీ తెలుసు నేనైతే యూఎస్లో ఉంటాను. యూఎస్లో ఫార్మసీ ఎలా ఉంటుంది, ఇండియాలో ఉన్న ఫార్మసీకి యూఎస్లో ఉన్న ఫార్మసీస్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక వీడియోలో మెన్షన్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.